హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మైక్రో గ్రీన్స్ తింటే చాలా మంచిదని ఇంట్లో సాసవులు, మెంతులు, కొద్దిగా పాలకూర గింజలు ఉంటే వేశాను. ఆ ఆకుతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కుంపట్లలో ఉన్న ఆకంతా తీసుకున్నాను. వామాకు కొద్దిగా యాడ్ చేసుకుంటే హెల్త్కి మంచిదని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కూరాకు, టమాటాలు, పచ్చిమిరపకాయలు 2 times వాష్ చేసుకున్నాను. రెండు రకాల కందిపప్పు, పెసరపప్పును కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒకటే కందిపప్పు అయినా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. తర్వాత ఎర్రగడ్డ కూడా తరిగి వేసుకొని, తెల్లగడ్డ, ధనియాల పొడి, పసుపు పొడి, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు, 3 లేదా 4 గ్లాస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. త్రీ లేదా 4 విజిల్లు వచ్చాక స్టవ్ ఆపేసి పప్పు నీళ్ళనంతా సపరేట్ చేసి కూరాకు, పప్పును బాగా మెత్తగా వెనుక్కోవాలి. పప్పు అంతా మెత్తగా వెనుక్కున్న తర్వాత పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని సాసవులు, జీలకర్ర వేసి బాగా చిటపటలాడినాక ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత పప్పులో వేసి కలుపుకోవాలి. ఈ పప్పు నీళ్ళు అంటే మా ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకే కొద్దిగా తీసి పక్కన పెట్టా. ఈ కూరాకు పప్పుతో అన్నమైనా, సంగటైనా, చపాతీ, పూరి అయినా బాగుంటుంది. నేనైతే సంగటి చేసుకుంటున్నా.
సంగటికి పప్పుకు సూపర్గా ఉన్నిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి బ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.